చేస్తున్నాం మేడం ఇక్కడ మళ్ళీ 1 అవర్ నుంచి ఇక్కడ లైన్ కట్టించారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తెప్పించారు. అక్కడ నుంచి కార్లన్నీ ఉన్నాయని. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 అవర్ తర్వాత లేదు, స్టాక్ లేదంటే మేము ఎక్కడ పోవాలండి? నేను సర్వీస్ లో పనిచేస్తాను, ఎల్జీ సర్వీస్ లో పనిచేస్తా. టీవీ రిపేర్ గురించి కస్టమర్ ఇంటికి వెళ్ళాలి. అవన్నీ మేము కస్టమర్ టైం ఇచ్చుకున్నాము. మాది యాక్చువల్గా పంజగుట్ట ఆఫీసు. నేను ఇక్కడ ఐటీ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడ అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. టీవీ రిపేర్ ఉంది, టీవీ రిపేర్ గురించి వెళ్ళాలి. పెట్రోల్ చూస్తే పెట్రోల్ లేదు. దాని గురించి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు 1 అవర్ 1 అవర్ వెయిట్ చేసుకొని ఇప్పుడు మా తర్వాత మేము స్టాక్ లేదు పంపిస్తే అప్పుడు చెప్పాలి కదండి. మనం ఉంటే కనుక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మాకు. ఈ విధంగా చేస్తే ఎట్లా అండి? వీళ్ళు కొంచెం దీనివల్ల ఏమైనా మాకు ఇబ్బంది అవుతుంది, సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది. చూడండి, మధ్యాహ్నం అయింది, 12 అయిపోతుంది. ఎండలు నిలబడ్డాం. అప్పటి నుంచి మేము దీనికి ఏం చేయాలో కొంచెం మీరు చూసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కొంచెం సొల్యూషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు లాక్డౌన్ కూడా పెడతారు అని అంటున్నారు కదా, లాక్డౌన్ కూడా పెడితే ఇంకా పరిస్థితి ఎలా ఉండిపోతుంది అంటారు? ఇప్పటికే కష్టం అవుతుందండి. రేపు లాక్డౌన్ పెట్టినాక చాలా ఇబ్బంది ఏర్పడుకోవాల్సి వస్తుంది. మొత్తం అందరూ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఇంట్లోనే ఉండి దానికి మరి సొల్యూషన్ అయితే గవర్నమెంట్ ఏదైనా సొల్యూషన్ తీయాలి. యాక్చువల్గా చెమరు ఉందండి, మొత్తం అయిపోలేదు. కాకపోతే వీళ్ళు డబ్బులు కట్టి తీసుకోలేక పరిస్థితిలో ఉన్నారా ఎట్లా మనకు తెలియదు. కాకపోతే వీళ్ళు తీసుకొని చేసుకోవాలా. ఇలా అన్ని వీళ్ళు అమౌంట్ ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఏమంటే సగం క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వట్లేదు. మొత్తం కలిసి తీసుకోమంటున్నారు. కట్టి తీసుకోవాలి. ప్రజలకు ఈ మీద సేవ చేయకపోతే ఇలాంటి బ్యాంకులు ఏంటండి? ఇలాంటి బ్యాంకులు అవసరం లేదు. గవర్నమెంట్ మూసేయాలి. ఇలాంటి ఒకరోజు సేవ చేయనప్పుడు ఇది ఎందుకు చెప్పు? కంపల్సరీ ఇలాంటి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే బంకుల దగ్గర పరిస్థితి ఇలా ఉంది కాబట్టి బ్లాక్ లో ఏమైనా ఎవరైనా అమ్మడం ఇలా ఎక్కువ ప్రైజెస్ కి ఇలా చేస్తున్నారండి? లేదు మేడం, ఎక్కడైతే బయట దొరకట్లేదు. ఇది అంత అబద్ధము. కాకపోతే బంకుల్లో లేనప్పుడు ఏదో కొంత అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం ఏమైనా ఉంటే అమ్ముకున్నారేమో తెలియదు. కాకపోతే ఏంటంటే మాక్సిమంగా మాత్రం 3 days నుంచి అయితే ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ప్రజలంతా. అది